దళిత జాతి ముద్దుబిడ్డ మందాకృష్ణ మాదిగ గారు ఏబిసిడి వర్గీకరణ కార్యసాధకులు మరి పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో మరి ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గము మరి ఆదోని డివిజన్ పరిసర ప్రాంతాలలో ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకుల ముఖ్య సమావేశం ఏమిటంటే స్వతంత్ర సమరయోధులు భారత ఉప ప్రధాని అయినటువంటి బాబు జగజీవన్ రామ్ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి దాంతోపాటు అంబేద్కర్ భవన నిర్మాణం కూడా ఏర్పాటు చేయాలనే ఒక సదుద్దేశంతో ఇక్కడ చేరుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకుంటే మరి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో 2013 ఆ ప్రాంతంలో మరి మున్సిపల్ తీర్మానం ప్రకారము బాబు జగజీవన్ రామ్ కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం మరి ఆమోదం జరిగింది. అయితే గత ప్రభుత్వము మరి కొంతమంది కారణాల వల్ల ఇది నిలిచిపోవడం కూడా జరిగింది. కాబట్టి బాబు జగజీవన్ రామ్ గారి కాంస్య విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దళితుల ఇది ఆత్మ గౌరవము. మరి ఓటమి లేని నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు, మా అందరికీ ఆరాధ్య దైవము బాబు జగజీవన్ రామ్ గారు. కాబట్టి ఆయనది కాంస్య విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అది మరి అందరూ కూడా ఎంఆర్పిఎస్ ముఖ్య లక్ష్యం ఏదంటే బాబు జగజీవన్ రామ్ గారిది ఏర్పాటు చేయాలి. దీంతోపాటు ఎమ్మిగనూరులో కమ్యూనిటీ హాల్ ఎస్సీలకు ఏర్పాటు చేయలేదు ఇంతవరకు. వాల్మీకులకు మరి కమ్యూనిటీ హాల్ ఇచ్చినారు, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసినారు. ఒక దళిత బిడ్డలో మరి వివాహం చేసుకోవాలంటే మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఖచ్చితంగా ఎస్సీలకు మరి ఒక కమ్యూనిటీ హాల్ ఖచ్చితంగా కావాలి. మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఖచ్చితంగా సాధ్యము. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు మరి కోసిక మండలం ఇక్కడ ఉన్నటువంటి నాయకులతోనే సాధ్యం. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ యొక్క బృందంతో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మేము సాధించుకుంటాము. అత్యవసరమైతే మరి మందాకృష్ణ మాదిగ గారిని కూడా కలిసి ఈ యొక్క ఆశయ సాధనకు కూడా మేము ఖచ్చితంగా కృషి చేస్తామని కాసి కోరుకుంటున్నాను. నా పేరు పందికొన ఈరన్న. ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు మరి విషయం ఏమంటే మన ఎమ్మిగనూరు మండలంలో బాబు జగజీవన్ రావు విగ్రహ ఆవిష్కరణ ఖచ్చితంగా జరగాల. ఈ విషయం పైన లోకల్ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది, తీసుకెళ్తాం కూడా. మరి అలాగనే అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ ఉంది, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ ఉంది. మన వర్గంలో ఏంటంటే గత 6 సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ మా పెద్దలు చాలామంది ఆ విషయంలో పోరాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు దాకా కూడా అది కాలేకపోయింది. అయితే ఈరోజు ఎంఆర్పిఎస్ చెప్తుంది ఖచ్చితంగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళి మందకృష్ణన్న ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాల మేరకు మరి బాబు జగజీవన్ రామ్ విగ్రహం కూడా మన ఎమ్మిగనూరులో విగ్రహావిష్కరణ ఖచ్చితంగా చేస్తాము. ఇది అందరూ సహకారం కావాలా. ఎందుకంటే అందరూ దళిత సంఘాలలో పోరాటం చేసేదంతా ఒక గురి బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని మరి అంబేద్కర్ భవనం ఏర్పాటు విషయంలోనూ ఖచ్చితంగా అందరికీ మేము సపోర్ట్ చేస్తాము. ఇదే విషయాన్ని కలిసి ముందుకెళ్ళాలనేదే మన యొక్క ఆశయం, ఉద్దేశం కూడా. థ్యాంక్ యూ. నా పేరు ఎంసీ గిడ్డయ్య, ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం ఉన్నది. భారతదేశము యావత్తుకు దళిత జాతులకు రెండు కళ్ళలో ఒక భాగమైనటువంటి బాబు జగజీవన్ రామ్ గారి కాంస్య విగ్రహం ఎమ్మిగనూరు పట్టణంలో ఏర్పాటు చేయాలని ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సారు దగ్గరుండి ఆయన పరిపాలనలోనే ఆయన యొక్క ఈ 5 సంవత్సరాల పీరియడ్లోనే ఎమ్మిగనూరులో బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహం పూర్తవుతుందని ఆశిస్తున్నాము. ఇందుకు అన్ని రకాలుగా గౌరవ శాసనసభ్యులు సహకరించి ఖచ్చితంగా విగ్రహావిష్కరణ జరిగేటట్లు చేసి దళిత యొక్క ఆత్మగౌరవానికి ఆయన సహకరించాలని ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక అంబేద్కర్ భవనం కూడా పూర్తి చేసి అందుకు కావాల్సినటువంటి నిధులను సమకూర్చి ప్రతి ఏర్పాట్లను దగ్గరుండి చేసి అట్లనే అంబేద్కర్ భవనం
శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా ఈ తొందరలోనే చేయాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ యొక్క ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది. నా పేరు మూదితి ప్రతాప్ కుమార్ మాదిగ, మంత్రాలయం ఇన్ఛార్జ్.